బన్నీ ఆ ప్రెషర్ని ఎట్లా తట్టుకున్నావు? అంటే లక్కీగా నాకు ఆ ప్రెషర్ నేను ఫీల్ అవ్వలేకపోయింది. ఎందుకంటే సార్ ప్లానింగ్ వల్ల, ఫాదర్ గారి ప్లానింగ్ వల్ల. ఫస్ట్ సినిమా నేను చేసింది గంగోత్రి. సో గంగోత్రి అనేది రాఘవేంద్రరావు గారి 100వ సినిమా. సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ రాఘవేంద్రరావు గారి సినిమా. ఎక్స్పెక్టేషన్స్ మాక్సిమం రాఘవేంద్ర గారి మీద వెళ్ళిపోయి నా మీద తక్కువ అయిపోతుందో ఆ ప్రెషర్ నా మీద తక్కువ అయ్యేటట్టు ప్లాన్ చేశారు. అండ్ అలా వస్తే ఆర్య. సో ఆర్య చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక కంబ్యాక్గా రావాలి అని అనుకుని కొత్తగా స్టార్ట్ చేసాం. సో ఆర్యకి అందరూ కొత్త వాళ్ళే, ఇంచుమించు నేను కొత్తే. ఎందుకంటే అప్పటికి నేను చాలా రోజులకి మళ్ళీ నేను డిసప్పేర్ అయిపోయాను. నేను మళ్ళీ నాకు కంబ్యాకే. కొత్తగా సుకుమార్కి, దాని తర్వాత రాజు గారికి, అందరూ ఒక కొత్త టీం. అవును. సో నా మీద అంటూ ప్రెషర్ ఏం లేదు. సో అందరికీ మేక్ ఆర్ బ్రేక్ సినిమా ఇది. సో ప్రెషర్ అనేది అందరి మీద ఉంది. సో అందరు పంచుకునే ప్రెషర్. ఇంకా వివి వినాయక్ గారు అయితే చెప్పట్లేదు. ఒక సినిమా వస్తూ ఉంటే అనిల్ కంటే వివి వినాయక్ అనే పేరు మీద ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ మాక్సిమం వివి వినాయక్ గారి సినిమా అంటే ఉంటుంది. సో ప్రెషర్ అనేది ఇప్పటివరకు నా మీద ఇంకా పడలా. సో ఆ విషయంలో నేను చాలా లక్కీ. బన్నీ, డిడ్ యూ ఎవర్ డ్రీమ్, ఎప్పుడన్నా కలగన్నావా? కంటూనే ఉంటాను కదా సార్. ఏ తరహా కళ? అంటే ఆశలు ఉన్నాయి కానీ ఇదే చేయాలని ఒక పర్టికులర్ గోల్గా ఏం లేదు. అంటే గోల్ అనేది డెవలప్ అవుతూ వస్తుంది. నేను చేసే వృత్తి బట్టి డెవలప్ అవుతూ వస్తుంది. చిన్న చిన్న ఆశలు ఎప్పుడు ఉంటాయి. ఇదే నా ఆశయం అంటూ ఏం లేదు కానీ బోల్డ్ ఆశలు ఉన్నాయి. ఇంకా ఏమన్నా ఆశ ఉండేవా? ఎప్పుడైనా రాణి ముఖర్జీని కలుసుకోవాలి. హీరో కావడం కష్టం కాదు కానీ హీరో అయిన తర్వాత ఆ క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడబెట్టుకోవడం, వాటిని నిలబెట్టుకోవడం, అది మాత్రం చిన్న విషయం కాదు. దానికేంటి వాట్ మోర్ కేర్ యు ఆర్ టేకింగ్ టు? సినిమా బట్టి ఉంటుంది సార్. సినిమా బట్టి ఆ పర్టికులర్ సినిమాకి ఏది రిక్వైర్మెంట్ దాంట్లో ఎక్కువ కేర్ తీసుకుంటుంటాం. సపోజ్ ఆర్యకి అయితే పర్ఫార్మెన్స్, డాన్స్, సో అందులో ఎక్కువ కేర్ తీసుకోవాలి కాబట్టి అందులో ఎక్కువ కేర్ తీసుకున్నాం. అండ్ ప్లస్ బన్నీకి వచ్చేసరికి ఫైట్స్ మీద ఎక్కువ ఇంపార్టెంట్, బాడీ. సో ఆ సినిమాలో క్యారెక్టర్ బట్టి నా రిక్వైర్మెంట్స్కి నేను ట్రైన్ చేసుకుంటూ ఉంటాను. నేను నా సైడ్ నుంచి ఎక్కువ హోంవర్క్ అనేది ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నేను ఎక్కువ హోంవర్క్ చేసుకున్నానంటే నేను చేసింది ఒకటి ఉంటుంది, సినిమాకి కావాల్సింది ఒకటి ఉంటుంది ఆ సినిమాకి. సో నా ప్రిపరేషన్ రిక్వైర్మెంట్ చాలా డిఫరెంట్గా ఉండొచ్చు. సో ఆ రిక్వైర్మెంట్కి నేను ప్రిపేర్ అవుతాను. అలా. మీ నాన్నగారు ఏమైనా సలహాలు ఇస్తుంటారా? సలహాలు అంటే ఇలా చేయి అలా చేయి అని అలా సలహాలుగా టిప్స్ ఇస్తారు సార్. అడ్వైసెస్ అంటూ అలాగేం పెద్ద ఎక్కువ మా ఇంట్లో అంటూ ఎవరు. ఎందుకంటే మేము ఇప్పుడు చెప్తే నీకు అర్థం కాదు, మీరుగానే తెలుసుకుంటేనే పడి లేగిస్తేనే మీకు తెలుస్తుంది అని చెప్పి ఆయన కూడా పెద్ద ఎక్కువ, ఆయన గారు చిరంజీవి గారు కానీ ఏదైనా తప్పుదారిలో వెళ్ళిపోతున్నాం అంటే మాత్రం కరెక్ట్ చేస్తారు. ఆర్య సినిమా సంబంధించి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే నాకు స్ట్రాంగ్ పాయింట్లో ఉన్న హెల్ప్ అయింది. స్విమ్మింగ్ బాగా వచ్చు. స్విమ్మింగ్ బాగా వచ్చా? ఇట్స్ ఎ న్యూ థింగ్. మేము ఇప్పుడు దాకా మ్యూజిక్ గురించి వచ్చు అని చెప్పి, మ్యూజిక్ మీద బాగా ఇంట్రెస్ట్ అని చెప్పి, నేను డాన్స్ మీద బాగా ఇంట్రెస్ట్ అని చెప్పాము. ఇట్స్ అనదర్ క్వాలిఫికేషన్. స్విమ్మింగ్ బాగా వచ్చు. సో నాకు డెఫినెట్గా ఆర్య ప్రాజెక్ట్కి సంబంధించి అది అందరు ఒక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కదంటే దట్ ఈస్ ద మెయిన్ క్వాలిఫికేషన్. ఎందుకంటే నేను పడిపోతుంటే మునిగిపోయి కేకలు పెడుతుంటే వచ్చి సేవ్ చేశాడు. అంటే తను ఒకసారి షూటింగ్ మునిగిపోయి ఉంటే ఆర్య ప్రాజెక్ట్ కొంచెం డిస్టర్బ్ అయ్యేది కాబట్టి రెండో కొత్తనే చిన్నప్పుడు నాకు మాట చెప్పాడు అనమాట. నేను ట్యాంక్ బండి మీద కొన్ని పోతున్నాను రా ఒకసారి హైదరాబాద్లో. నేను పోతుంటే నాకు పెద్దగా కేకలు వినిపించాయి, హెల్ప్ రక్షించండి అని చెప్పానని. ఆమెనే సరే నేను చూస్తే ఒక అమ్మాయి పాపం నీళ్ళలో మునిగిపోతుంది. నేను ఆమె ట్యాంక్ బండి నుంచి హుషేర్ సాగర్లోకి దూకి అమ్మాయిని రక్షించి పైకి తీసుకొచ్చాను. తర్వాత నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పాడు నాకు. అంతేరా, అనవసరమైన విషయాలు చూపించి ఉంటుంది. నిన్న ఎవడరా అమ్మాయి అరిస్తే బతుకు దూకాలని ఎవరు చెప్పాడు. అందుకని ఈత వచ్చని చెప్పి అరి చోట దూకటం కూడా మంచి పద్ధతి. ఆ మధ్య కృష్ణా పుష్కరాలు జరిగాయి అనమాట. జరిగితే ఒక కుర్రాడు 11-12 ఏళ్ళ కుర్రాడు అనమాట. ఆ కృష్ణ ఒడ్డు నుంచి రక్షించండి మా అక్కయ్య నీళ్ళలో పడిపోయింది రక్షించండి అంటున్నాడు. అనగానే కుర్రాళ్ళు నీలాగా ఉన్నారన్నమాట. వాళ్ళంతా కూడా 4-5 కుర్రాళ్ళు రయ్యం దూకేశారు నీళ్ళలోకి. వెతికేసి ఒక శరీరాన్ని పట్టుకొచ్చారు. ఆవిడ ముసలమ్మ పాపం ఒడ్డును పెట్టి సపరేలు చేస్తూ, ఏమయ్యా మా అక్కయ్య పడిపోయింది మరి ఏం ముసలమ్మలాగా ఉందంటే, నిజమేనండి మా నాయనం పడిపోయింది అంటే మీరు ఎవరైనా వస్తారా? అందుకనే నేను మా అక్కయ్య పడిపోయింది అన్నానండి. అట్లాగే ఈత రావడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి, ఇటువంటి ప్రమాదాలు ఉన్నాయి అన్నమాట. సో మనకు ప్రమాదాలతో ఓన్లీ ప్రయోజనాలే కావాలి. అప్పటికైతే మాకు అవసరం సార్ డైరెక్టర్. ఓకే, బన్నీ గురించి
ఆ జ్ఞాపక ఆ పుస్తకంలోకి వెళ్ళడం కోసం మనం ట్రై చేద్దాం. ఆ మంచి ఫోటోగ్రాఫ్స్. బన్నీకి సంబంధించినటువంటి మంచి ఆల్బమ్ చూద్దాం. అందరు మా కజిన్స్ సార్. We two are elders. How? Turn over. Okay, we will turn over. బన్నీ ఏంటంటే ఆ గ్యాప్ బన్నీదే ఉంటుంది. ఆ గ్యాప్ నాది. పెద్దోడు అయిపోతాను భయం వేసి పరిగెట్టిపోయి ఉంటాడు. You are. నా ఫస్ట్ బర్త్డే ఇన్విటేషన్ సార్. అప్పుడే ఇప్పుడు పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉండాలమ్మా. సమపట్టి పాకెత్తే పైకి వెళ్ళిపోరు. పైకి చూస్తున్నాడు. అది మా పాతిల్లు. నేను పుట్టి పెరిగింది ఇల్లు అనమాట. మెడ్రాస్లో. వెరీ గుడ్, బ్యూటిఫుల్. లెట్ us turn over. సార్ ఈ ఫోటోగ్రాఫ్ స్పెషల్ ఏంటంటే చిరంజీవి గారు తీశారు ఈ ఫోటోగ్రాఫ్. ఇదే అది మా ఎల్డర్ బ్రదర్ మధ్యలో లెఫ్ట్ కి నేను, రైట్ కి మా బుజ్జి తమ్ముడు. పూజిస్తాం. ఓకే. ఎక్కడ ఇది మా మెడ్రాస్ లో ఇల్లు. ఇది కదా బన్నీ. అరే మాల్దీవియన్ ఎయిర్ టాక్సీ. ఇది మేమంతా చిరంజీవి గారు మమ్మల్ని పిల్లలందరినీ ఒకసారి 96 లో మాల్దీవ్స్ తీసుకెళ్లారు హాలిడేకి. సో చిరంజీవి గారు మొత్తం ఆయన మిస్సెస్ పిల్లలందరూ. సో అప్పుడు తీసిన ఫొటోస్ అన్నమాట. మేము మా కజిన్స్ అందరూ ఫ్లైట్ దిగుతున్నాం, చార్టర్ ఫ్లైట్. మొత్తం మాల్దీవ్స్ అంతా తిరిగి వచ్చాం. మా అన్నయ్య ఆస్ట్రేలియాలో చదువుకున్నాడు 4 ఏళ్ళు. సో తను చదువుకున్నప్పుడు దాన్ని చూస్తానికి వెళ్ళాం. ఇది కదా బన్నీ. డిఫరెంట్ హెయిర్ కట్ చాలా ఏంటిది. ఇప్పుడు ఫ్యాషన్ ఏంటంటే గుండు గీక్కుని ఇయర్ రింగ్ పెట్టుకుంటారు. యాక్చువల్లీ చూస్తే ఇటు సైడ్ ఇయర్ రింగ్ ఒకటే కనపడుతుంది, ఇటు 2 ఉంటాయి. అప్పుడు చాలా ఫంకీగా ఉండేవాడు. నాగబాబు గారు మధ్యలో అందరు కలిసి దిగాం అనమాట. నాగబాబు గారు నేను చాలా ఫ్రీగా మాట్లాడుకుంటున్నాను. ఆయన ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తుంటాను. ఇచ్చి అజ్జయ్ నువ్వు చాలా బాగా చేస్తూ ఉంటావు. మాక్సిమం నన్ను బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చేది నాగబాబు గారు. ఇది డాడీ కదా. డాడీ సినిమా అప్పుడు షూటింగ్ లో తీసింది చోటాకే నాయుడు ఫోటోగ్రఫీ. ఇది వెరీ గుడ్. ఇది డాడీ సినిమా షూటింగ్ అప్పుడు కళ్యాణ్ గారు ఏదో చిన్న బిట్ డైరెక్ట్ చేస్తున్నాడు, ఒక ఫైట్ సీక్వెన్స్ ఏదో. సో నేను మా అన్నయ్య చూస్తాను, నేను మా అన్నయ్య చాలా క్లోజ్. సో నేను మా అన్నయ్య తను చూస్తాను అప్పుడు వెళ్ళాం. సచిన్ తెండూల్కర్ కదా. సచిన్ అవును సార్. నిజంగా భారతదేశంలో ప్రతి కుర్రాడు ఎవరిలాగా కావాలనుకుంటారు, అటువంటి సచిన్ ఉన్నాడు. అంటే చిరంజీవి గారి ఇంటికి భోజనానికి వచ్చారు మొత్తం క్రికెట్ ప్లేయర్స్ అందరూ. సో అప్పుడు సచిన్ టెండూల్కర్తో నేను ఫోటో దిగాను, మాట్లాడాను అనమాట నాతో 2 నిమిషాలు. I heard you're an actor అన్నాడు. అవును సార్ అంటే he said no keep working hard that's all అన్నాడు. వెరీ గుడ్. సచిన్ అంటే నిజంగా ప్రపంచం మొత్తంలో క్రేజ్ ఉంది. ప్రతి కుర్రాడు కూడా సచిన్ అంత కావాలనుకుంటాడు, సచిన్ లాగా క్రేజ్ తెచ్చుకోవాలనుకుంటాడు. అటువంటి సచిన్. మీ నాన్నగారు ఎట్లా ఉంటారు? ఫ్రెండ్లీగా ఉంటారా? మూడ్ బట్టి ఉంటుంది సార్. మూడ్ బట్టి ఉంటుందా? అప్పుడప్పుడు అక్షంతలు అక్షంతలు ఏం సార్, డోరక్లే. కానీ ఆయన చాలా మోర్ ఫ్రెండ్లీగా ఉంటారు. మోస్ట్లీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. చాలా ఫ్రెండ్లీ, ఎక్కువ జోకులు వేస్తూ ఉంటారు. గ్రేట్ ఫోటోగ్రాఫ్. నేను ఒకప్పుడు యానిమేటర్నే. సో ఒకప్పుడు నేను యానిమేషన్లో ఉండేవాడిని. ఈ ఫీల్డ్కి రాకముందు నేను యానిమేషన్ ఉండేవాడిని. సో మా యానిమేటర్స్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఆర్టిస్టులు అనమాట. సో తన నా బర్త్డేకి నా పిక్చర్ గీసిచ్చాడు. సో జ్ఞాపకాలు చాలా కష్టపడి తీసుకొచ్చినట్టున్నారు సార్ ఫోటోలు. నేనే చూడలేదు ఈ ఫోటోలు, సగం ఫోటోలు నేనే ఇప్పుడు చూసుకోలేదు. ఓకే, బన్నీ జ్ఞాపకాల పుటలో నుంచి బయటకు వద్దాం. వెల్కమ్ బ్యాక్ టు కలలే నిజమైతే. నీ లేటెస్ట్ ఫిల్మ్ బన్నీ చాలా పెద్ద హిట్ కదా. బన్నీ మీద ఏంటి నీ అభిప్రాయం, నీ పెర్ఫార్మెన్స్ గురించి? హౌ యూ ఫీల్? అంటే నా అటెంప్ట్ వర్క్ ఏంటంటే గంగోత్రిలాగా ఒక సినిమా చేశాను, ఆ తర్వాత ఆర్యను ఇంకో సినిమా చేశాను. సో దాని నుంచి ఈ వేరియేషన్ అనేది జనాలు ఎంజాయ్ చేశారు, షాకింగ్గా ఉంది, అది ఎంజాయ్ చేశారు. సో ఆర్య నుంచి వేరే వేరియేషన్ చూపించాలి. సో సినిమాకి ఎలా ఉన్నా వేరియేషన్ చూపించాలి అనేది మాత్రం నాకు బాగా పర్టికులర్గా ఉంది. సో డెఫినెట్గా ఆర్య నుంచి డిఫరెంట్గా ఉండాలి, ఎదుగుదల, పరిణితి. ఎగ్జాక్ట్లీ, ఇది చేయగలడు, ఇది కూడా చేయగలడు అనే వర్సటైలిటీ చూపిద్దామని. వేళ అర్జున్, మరి చాలామంది ప్రేక్షకులు వచ్చారు, వాళ్ళంతా నిన్ను చూడాలని చాలా ఇదిగా వచ్చారు, ఉత్సాహంగా. కనీసం వాళ్ళు ఒకసారి హలో ఉందామా? తప్పకుండా సార్. మరి వాళ్ళే కదా మనకి బలం.
సార్ అందరినీ పేరు పేరున హలో అంత బాగుంటుంది. Oh my God, you're here, you came? Ruben! Sir, my classmate. ఓ ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. Oh, ఈ పని అయి ఉంటుంది. ఎవరో చెప్పక్కర్లేదు, తెలిసిపోతూనే ఉంది. మా తమ్ముడు సార్. సో అదే వీళ్ళంతా వీళ్ళేమో వీరు నటి. వారు లతి నటి. నటి అండ్ శిరీష్ ఏమో అర్జున్ తమ్ముడే స్వయాన ఈజ్ మిస్టర్ రూబన్. రూబన్ ఈజ్ హిస్ ఫ్రెండ్. వీళ్ళంతా చిన్ననాటి స్నేహితులు. వాళ్ళు చూడండి వాళ్ళ మొహాల్లో ఎంత థ్రిల్లింగ్నెస్ కనిపిస్తుందో. ఒకసారి అనుకోకుండా చిన్న ఫ్రెండ్స్ చూసేసారు కదా, ఏదో ఒక పెద్ద అనుభూతి అనిపిస్తుంది కదా. Definitely, sir. Ramesh. Sir, I have brought a small. ఓ వాట్ ఇస్ దిస్ ప్యాకెట్? ఎవరిచ్చారు ఇది? ఇట్స్ ఫోటోగ్రాఫ్. ఫోటోగ్రాఫ్. ఓకే ఓకే పూనం అనమాట. Oh, school photograph. ఓ దిస్ ఇస్ యువర్ స్కూల్ ఫోటోగ్రాఫ్. నేనున్నానా? ఫోటోగ్రాఫ్ లో సర్ప్రైజ్ ఏంటంటే బన్నీ ఒక్కడే లేడనమాట. స్కూల్కి ఎప్పుడు రాడు. Oh my God. Correct, my class. He's happy the bunny is left. Can I heard? Pardon? Yeah, he's very much happy that Bunny సార్ మస్ట్ బి సెలబ్రేటింగ్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు ఇంట్లో ఎట్లా ఉండేవాడు? వాళ్ళ తల్లిదండ్రులతోటి, వాళ్ళ స్నేహితులతోటి, వాళ్ళ బంధువులతోటి ఎట్లా ఉండేవాడు అది తెలుసుకుందాం. ది రైట్ పర్సన్ టు టెల్ ఈజ్ శిరీష్. శిరీష్ ఇంట్లో ఎట్లా ఉండేవాడు బన్నీ? ఇదే గోల్ ఇంట్లో చేసేవాడా? లేదండి, ఇంట్లో చాలా కామ్గా చాలా సైలెంట్గా ఉండేవాడు. ఓ అండ్ ఏదో అనుకునేవాడు. అంటే చిన్నప్పుడు ఎవరైనా వచ్చి అడిగారు అనుకో, నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు అని చెప్పి మా అందరి దగ్గర ఒక ఆన్సర్ ఉండేది, ఏదో ఒకటి డాక్టర్ అనో ఇంజనీర్ అనో ఇదన్నది. బన్నీకి మాత్రం ఏమి రిప్లై ఉండేది కాదు, ఆన్సర్ ఉండేది కాదు, ఏమవుతామని ఎప్పుడు అనుకోలేదు. అలా బండి నడిపేసేవాడు అంతే. అండ్ చిన్నప్పుడు చాలా సైలెంట్ అండ్ వెరీ లవబుల్ కిడ్ ఇన్ ఇమేజ్. నిజమే, చాలా చాలా అఫెక్షనేట్గా ఉండేవాడు. చాలా కొట్టేవాడు నన్ను, చాలా కొట్టేవాడా? తమ్ముడు మాత్రం బాగా తల్లుతున్నాడు. చాలా కొట్టాడు. అండ్ గొడవలు అయ్యాక పాపం ఎంత మంచిగా అంటే, అన్న తమ్ముళ్ళైనా మనం కొట్టుకోవడం సరే అది ఓకే, కానీ ఏదున్నా నువ్వు వేరే రూమ్స్ ఉండేవి, ఇద్దరికి వేరే వేరే రూమ్స్ ఉండేవి. అలా కాదు, ఇద్దరు ఒకే రూమ్లో ఉందాము, కొట్టుకున్న ఏమైనా రాత్రికి వచ్చేసరికి అన్నీ ముగిచ్చేసి టు వెరీ గుడ్ బ్రదర్స్ లాగా నైట్ స్పెండ్ చేసుకుందాం అని చెప్పేసి చెప్పేవాడు. గోడ దూకేప్పుడు చెయ్యాలి కదా, హెల్ప్ ఎంతైనా మరి గోడ దూకున్నప్పుడు హ్యాండ్ ఇవ్వాలి కదా నేను అని చెప్పేసి పాపం అగ్రిమెంట్ చేసుకుని లాస్ట్ చెన్నైలో ఉన్నప్పుడు లాస్ట్ 3-4 years మాత్రం ఇద్దరు సేమ్ రూమ్ లోనే ఉన్నాం అనమాట. ఒకే రూమ్ లో ఉండేవాళ్ళు, ఒకే రూమ్ లో ఉండి. సో అక్కడ నేను బండితో చాలా టైం స్పెండ్ చేశాను అనమాట. ఎందుకంటే ఈవినింగ్ స్కూల్స్ అయిపోయాక ఇంకా ఇద్దరు మొహాలు చూసుకోవడమే. ఇప్పుడు మీ నాన్నగారికి ఏమో తెలిసేది ఈ విషయం? ఇట్లా బన్నీ ప్రతిరోజు రాత్రి 11 గంటలకు గోడ దూకటం, తెల్లవారుజాము దాకా ఉండటం, 5ంటికి మళ్ళీ రావడం, ఈ విషయాలు తెలుసా ఇంట్లో? తెలుసా అంటే తెలుసండి. అండ్ మరి అంటే అంటే మరి లేదు అన్నారు అనుకోండి, రేపు పొద్దున పట్టుకున్నాక నన్ను అడుగుతారు. సో ఇంతే చెప్పేవాడనమాట, జరిగింది ఇంత ఉంటే ఇంత చెప్పేవాడిని. అప్పుడు నమ్మేవారనమాట, అంతే కావచ్చు అని చెప్పేసి వదిలేసేవారండి. నాకేం తెలియదు నాన్న, రాత్రి 11ంటికి గోడ దూకాడు, తెల్లవారుజాము మళ్ళీ 5ంటికి వచ్చాడు, మధ్యలో ఏం జరిగిందో నాకు ఏం లేదు, ఒక అరగంట బయటకు ఊరికి వెళ్ళేసి వచ్చాడంటే ఐస్ క్రీమ్ కోసం అని ఊరికి చెప్పేవాడిని అంతే. 11ంటికి వెళ్ళి 11:30కి వచ్చేసాడు. అలా చెప్పేస్తే తిట్టి వదిలేస్తారు కదా. లేదా 5 గంటలకు వచ్చాడు అంటే గట్టిగా పట్టుకుని ఎలా చేస్తారని చెప్పేసి మా అన్న మీద ప్రేమతో ఎక్కువ చెప్పేవాడిని కదా బయటికి. ఒకరోజు ఇంకా విసిగిచ్చేసి ఎక్కువ అయిపోయి బియాండ్ హ్యాండ్ వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి. ఏం లేదు సార్, బియాండ్ హ్యాండ్ ఏం కాదు, ఈడో నేను కొట్టుకున్నాం ఆ రోజు. కొట్టుకున్నాము, నేను చెప్తుంటే వింటలేదు, వద్దు వెళ్ళొద్దు అంటే వింటలేదు అనమాట. ఇలా కాదంటే సరే వెళ్ళు అని చెప్పేసి వెళ్ళిపోయిన వెంటనే మమ్మీ డాడీని లేపేసి అర్ధరాత్రి వెళ్ళిపోయాడు బయటికి. చెప్తుంటే కూడా వెళ్ళలేదు అని చెప్పి పట్టించేసాను. కారు తీసుకుని వస్తున్నాడు, మమ్మీ డాడీ నేను అందరూ కలిపి పనోళ్ళు అందరూ లెగిస్తున్నాం అనమాట 5 గంటలకి అక్కడ. దాని తర్వాత ఇంక ప్రోగ్రామ్ అండ్ చిన్నప్పుడు యాక్చువల్గా మేము అనుకోలేదు, స్కూల్లో ప్లేస్లో యాక్టింగ్ చేసేవాడు అనమాట. ప్రతి ఇయర్ యానివర్సరీ ప్రోగ్రామ్ అన్నాక స్కూల్లో ప్లేస్ ఉండేవన్నమాట. ప్లేస్ అన్నింటిలో ఏదో ఒక ముఖ్య పాత్ర ఏదో ఒకటి వేసేవాడు. అండ్ చిన్నప్పటి నుంచి డాన్సెస్ బాగా చేసేవాడు అనమాట. డాన్స్ ఎంత ఇది అంటే అప్పుడు ప్రభుదేవ ఫ్యాన్ అనమాట. అప్పుడు ఆయన స్టెప్ ఏదో ఉండేది, స్టెప్ నేల మీద పడి ఏదో పాకుతారనమాట, పాకినట్టు అలాగే ఏదో స్టెప్ ఉండదు, స్టెప్ అది పాపం ప్రాక్టీస్ చేస్తామని ఎప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏమన్నా డ్యాన్స్ చేసేవాడు అనమాట. వేసి ఒకసారి ఇలాగే ఆ స్టెప్ చూపిద్దామని నేల మీద పడి
పన్ను ఇరక్కొట్టేసుకున్నాడు. ఓహో, సగం పన్ను ఈ ఇరిగిందనమాట. పన్ను సగం ఇరిగిపోయిన పన్ను సార్, అట్లాగా. ఇది సగం పన్ను డూప్లికేట్ పన్ను. సో అంత అంత పిచ్చి ఉండేది డ్యాన్స్ అంటే. అండ్ ఒక చిన్న సేయింగ్ ఉంటుంది ఏంటంటే జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అని. అంటే అన్నిటి గురించి కొంత కొంత తెలుసు కానీ ఏది పూర్తిగా తెలియదు అనమాట. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మా అన్నయ్య బండి. అన్నిట్లో పరిజ్ఞానం, దేంట్లో పాండిత్యం లేదని కరెక్ట్గా అంతేనండి. ఎందుకంటే కరాటే వెళ్ళాడు ఒక 6 నెలలు, కున్ఫు ఒక సంవత్సరం, తర్వాత తెలుగు క్లాసెస్ ఒక 3 నెలలు, గిటార్ ఒక 6 నెలలు, అన్ని కవర్ చేస్తాడు. క్యాష్ అన్ని వచ్చండి, మీరు ఏమైనా అడగండి, అన్ని ప్లే చేసి చూపిస్తాడు. ఓహో, అవసరం వస్తే ఆ అగత్యం కలిగితే మాత్రం అంబుల బదులు అస్త్రాలు ఉన్నాయి, అంతే. తీసి ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నాను. గిటార్ మాత్రం ఒక సాంగ్ గిటార్ మాత్రం చాలా బాగా నేర్చుకున్నాడు అనమాట. ఎవరు వచ్చేసినా ఫస్ట్ ఆ సాంగ్ వాయిచేస్తాడు. ఇటు అసలు ఏదో బాగొచ్చు గిటార్ అనుకునేవాడు కదా. చాలా గిటార్ బాగా వచ్చేమో అని అందరూ అనుకునేవాడు. పాపం ఏం రాదు. ఒక ఆర్టిస్ట్ చూపించేవాడు, నేను మంచి ఆర్టిస్ట్ని, డ్రాయింగ్ చాలా బాగా వేస్తానని టక్టక్గా గీసేవాడు. ఎవరు చూసినా, నేను తర్వాత చూసాను వేరే ఫ్రెండ్స్ కూడా చూపిస్తున్నాడు, సేమ్ అదే గీస్తున్నాడు. ఒక్క ఫేరే వచ్చనమాట. సో మీ నాన్నగారు అట్లా కాదు బన్నీ, ఇట్లా ఇట్లా అని చెప్పి ఇప్పుడు సలహాలు ఇవ్వడం కానీ అట్లా చేసేవారు. ఆ వయసులో అసలు ఏం చెప్పినా నేను పట్టించుకోను. ఇంకా మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్, మీ తాతయ్య గారు ఏమైనా జోక్యం చేసుకునేవారా ఆ రోజుల్లో? మరి ఆయన అబ్బా మామూలు అవన్నీ రెగ్యులర్ సార్. ముద్దు చేసేవాడా? ఈన పుల్లలు పెట్టి ఎరగొట్టేవారు సార్. ఈయన పొలాలు పెట్టి కొట్టేవారు అనమాట. కొట్టేవాడా? మమ్మీ డాడీ అని పిలిస్తే తిట్టేవారు. ఇంగ్లీష్ లో ఏంటి మమ్మీ డాడీ అని, తెలుగులో చక్కగా అమ్మా నాన్న అని పిలువు అని చెప్పేసి మేము తెలుగు నేర్చుకొని చాలా ప్రయత్నించాం. ఇద్దరు చిన్నప్పుడు చాలా పెద్ద అబద్ధం నాకు చెప్పేవాడు, చాలా ఏళ్ళు నమ్మించండి అన్న చెప్పేసి. వరల్డ్ లో కుంగ్ఫు #1 జాకీ చాన్ అంట. తర్వాత ఇంకెవరో పేరు చెప్పాడు, 3వ వ్యక్తి బండి అంట. చాలా ఏళ్ళు ఏదో నమ్మాను నేను. ఒక 10 ఏళ్ళు గ్యాస్ కొట్టేవాడు. ఈ వరల్డ్ లో కరాటేలో మేము ముగ్గురే ఉండేవాళ్ళం, అంటే గురుగారు. సుకుమార్ షూటింగ్ లో, ఆర్య షూటింగ్ లో ఎట్లాగే ఉండేవాడు, ఎట్లా ఉండేవాడు అప్పుడు తను కూడా సెకండ్ పిక్చరే కదా? నాకు ఫస్ట్ తెలీదు, చాలా ఫ్రాంక్గా మాట్లాడతాడని అనుకున్నాను. అవును. ఇప్పుడు వాళ్ళ నారాయణ సార్ నేనన్నమాట ఇప్పుడు షూటింగ్. అంటే తనకి ముందే బిజినెస్లో చెప్పాను, మొత్తం సినిమా సంబంధించి ఎక్కడెక్కడ వస్తాయో, బాల్ రోల్ చేయాలని, బుక్ రోల్ చేయాలని, స్టోన్స్ జగులు చేయాలని, ఇట్లా రకరకాల ముందు బిజినెస్ ఇచ్చి ప్రాక్టీస్ చేయమంటే సుక్కు దున్నేస్తా నేను, సమస్యలే అన్నట్టు. ఇంకా లేదు చూడండి, ఇప్పుడు చూసా మనం, నేను కనిపిస్తే మాత్రం స్టోన్స్ ఇలా అంటూ ఉంటాడు, ఇది ఇలా అంటూ ఉంటాడు. సరే ఇంటర్వెల్ సీన్ షూట్ చేస్తుంటే బుక్ రోల్ చేయాల్సి వచ్చింది. బుక్ ఇలా తిప్పాలి సార్, బుక్ తిప్పాలి, బుక్ ఇలా తిప్పాలి అని చెప్తుంటే, ఇప్పుడు నేను చేశానంటే సరే మార్నింగ్ బన్నీ బుక్ రోల్ వచ్చేసింది కదా అంటే, చాలాసార్లు ప్రాక్టీస్ అయితే కనిపించాడు, వచ్చేస్తానండి ఒకసారి చూపించంటే ఇలా అన్నట్టు పడిపోతుంది. ఆ లేసుకు వచ్చింది జస్ట్ ఉన్నామని కన్ఫ్యూజ్ అవుతానంటే వచ్చేస్తానండి, లేదు మళ్ళీ చేయను, మళ్ళీ పడిపోయింది. బన్నీ నువ్వు చాలా ఇంపార్టెంట్, నువ్వు డెఫినెట్గా రోల్ చేయాలి అంటే, లేదు సుకు వచ్చింది చూపిస్తావు కదా అన్నాడు. సార్ నాకు డౌట్ ఉంది, ఏం చేయాలి, నేను వేరేలా ఆల్టర్నేట్ ఆలోచిద్దాం చూస్తున్నాను. చూస్తుంటే షూటింగ్ షార్ట్ అయింది. బన్నీ షార్ట్ పెట్టినప్పుడు షార్ట్ పెట్టిన తర్వాత బన్నీ అక్కడ నుంచి బుక్, నాకు కన్ఫ్యూజన్, ఏం చేస్తాడు ఇప్పుడు, నెక్స్ట్ ఏం చేయాలి, నేను ఆల్టర్నేట్ వెతుక్కోవాలని ఆలోచిస్తున్నా. అక్కడ నుంచి నీట్గా రోల్ చేసుకుని వచ్చేస్తాడు. చాలా ఎంతసేపు ఉందంటే అది చూపించు మీకు షార్ట్, ఒక 2-3 మినిట్స్ ఉందంటే 3 మినిట్స్ అలా రోల్ చేస్తూనే ఉన్నాడు, అసలు ఎక్కడ పడట్లా అది. అరే అని ఇంకా నేను క్లాప్స్ కొట్టేసి ఇంకేముంది హ్యాపీగా వచ్చేసిందంటే అనుకుంటే, అది చూసి ఏంటంటే ఇంతకీ నాకు ఇది డౌట్ వచ్చింది. ఆ బుక్ కింద చిన్న హోల్ పెట్టి దానికి మీకు రింగ్ లా ఉంటుంది చూసారా, మెకానిజం రింగ్ పెట్టి, ఆర్ట్ డిపార్ట్మెంట్ పెట్టి, ఈ యాక్సిల్ మోటార్ తిరిగే మిషన్, అవునవును, ఆ మోటార్ తిరిగే మిషన్ లో ఏలు గుచ్చి అది పెట్టి రోల్ చేస్తామండి, ఏలందో గుచ్చేసి తిప్పుతుంటే తిరుగుతూనే ఉంటుంది, ఇది విష్ణు చక్రం అది రోల్ చేసి. సో ఆస్తి పాస్తుల కంటే స్నేహితులు ఉండటం చాలా గొప్ప విషయం. మంచి స్నేహితులు ఉంటే అంతకంటే ఆస్తిపరుడు ప్రపంచంలో ఇంకెవరు ఉండరని నా ఉద్దేశం అన్నమాట. ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే మంచి స్నేహితులు ఉంటారు, అతనే అందరికంటే అదృష్టవంతుడు కూడా. సో బన్నీకి అటువంటి మంచి స్నేహితులు ఉన్నారు, మంచి అన్నదమ్ముళ్ళు ఉన్నారు, ఇద్దరు మంచి కోఆపరేటివ్, చాలా సంతోషం. అండ్ బన్నీ, ఇప్పుడు నీకోసం ఒక చిన్న గిఫ్ట్, ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట. గిఫ్ట్ అందంగా ప్యాక్ చేయబడి ఉంది. దీనికి శ్రీకృష్ణుడి నెత్తి మీద నెమలిపించంలాగా దీని నెత్తి మీద కూడా ఒక రోజా పువ్వు పెట్టబడింది. మరి ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో, ఇట్ ఇస్ ఎ సస్పెన్స్, ఎక్కడ ఆధారం మనకు కనిపించట్లేదు. ఉన్న ఒక్క ఆధారం ఈ పువ్వు. ఓకే ఆడియన్స్, మీరు కూడా ఆలోచించండి, బహుశా ఎక్కడి నుంచి ఉంటుందో ఈ గిఫ్ట్. మీరు, మేము, బన్నీ అందరం ఈ గిఫ్ట్ గురించి ఆలోచిస్తుండగా మీకు, మాకు అందరికీ కావాల్సినంత మెదడుకు మేత ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది గిఫ్ట్. ఇది బహుశా
ఇది బన్నీ, ఇది నీకు సంబంధించిన విషయం. ఈ రోజ్ దీనికి అటాచ్ చేసింది కాబట్టి నీకు గులాబీకి ఆ పంపించిన మనిషికి ట్రయాంగిల్ ఏమిటి, మరి గులాబీ పువ్వుకి నీకు ఉన్న అనుబంధం ఏమిటి? రాఘవేంద్ర గారు ఇచ్చిన 100 రూపాయల నోట్ సార్. ఇది ఒకసారి చూపిస్తాను నేను. గులాబీ పువ్వు అంటే అదా? ఇది 100 రూపాయల నోట్ ఉంది. ఆర్కే గారి రాఘవేంద్రరావు గారు ఇచ్చింది. అంటే రాఘవేంద్ర గారికి ఒక అలవాటు సార్, ప్రతి న్యూ ఇయర్ కి అందరికి పిలిచి ఒక వైట్ ఎన్వలప్ ఇస్తారు. అందులో ఒక 100 రూపాయల నోటు, ఎంతో అమౌంట్, 100 రూపాయలనే కాదు, ఎంతో ఒక అమౌంట్ అండ్ సిగ్నేచర్ ఉంటుంది. నేనంటే ఎప్పుడో చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు హైదరాబాద్కి ఏదో వచ్చి, అప్పుడు మేము మెడ్రాస్లో ఉండేవాళ్ళం కదా, హైదరాబాద్కి వచ్చి ఒక నైట్ డాన్స్ చేశాను, న్యూ ఇయర్ నైట్. ఆ న్యూ ఇయర్ నైట్ డాన్స్ చేస్తే ఆయన 100 రూపాయలు తీసి ఆయన సంతకం పెట్టి మా మదర్కి ఊరికే సరదాగా ఇచ్చి, మీ వాడు నేను హీరోగా బుక్ చేసుకుంటున్నానండి, అడ్వాన్స్ ఇదిగో అని చెప్పి 100 రూపాయలు ఇచ్చినట్టు ఆయనకి గుర్తులేదు, నాకు గుర్తులేదు, మా మదర్కి గుర్తులేదు. గంగోత్రి అయిపోయిందో రిలీజ్ అయిన కొన్ని రోజులకి ఇల్లు సదురుతూ ఉంటే ఈ 100 రూపాయల నోట్ దొరికింది. మా మమ్మీ తీసుకొచ్చి అప్పుడే రాఘవేంద్రరావు గారు ఇచ్చారు, సరదాగా అని చెప్పించారు, కట్ చేస్తే అదే నిజమైంది. అదే 100 రూపాయలు. ఆ రోజు అనుకోలేదు, ఆ రోజున నువ్వు సినిమా హీరో అవుతాను కానీ నిజంగా నిన్ను నీ మొట్టమొదటి సినిమా రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేస్తారని కానీ ఆ రోజు అనుకోలేదు. ఆయన నోటి మాట నా జీవితం. ఇంకా ఏమన్నా మంచి మంచి ఎక్స్పీరియన్స్? మీ సినిమాల్లో నేను ఎక్కువ ఎంజాయ్ చేసేది అంటే హీరోయిన్ స్టమక్ మీద, బొడ్డు మీద ఏదో ఇస్తుంటారు కదా, ఫ్రూట్ ఫ్లవర్ ఏదో ఒకటి. డెఫినెట్ గా నా సీజనల్ గా, అది కనుక ఎండాకాలంలో అయితే మామిడికాయ, అదే సీజనల్ ఫ్రూట్స్. సో నేను కూడా డెఫినెట్ గా మీ సినిమా, నేను షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోతుంది అంకుల్, ఏదో మిస్సింగ్ అంకుల్, నేను మీ సినిమా చేశాననే ఫీలింగ్ నాకు రావట్లేదంటే ఎందుకు రావట్లేదు నాకు బాగా తెలుసు అని చెప్పి ఒక షాట్ ఉంటుంది అనమాట. ఏంటంటే హీరోయిన్ బొడ్డు మీద వచ్చి ఫ్లూట్ వచ్చి పడాలి. సో ఆ షాట్కి అప్పుడు నన్ను పిలిచి, నువ్వు ఈ షాట్లో ఉండవు, లాజిక్ ప్రకారంగా నువ్వు ఇక్కడ ఉండలేవు, నువ్వేం చేస్తావు అంటే బయట నుంచి ఎవరో ఒక అమ్మాయి బొడ్డు మీద ఇస్తారు కదా, నువ్వు ఇసురు అన్నారు. కరెక్ట్ గా సింగిల్ టేక్ లా ఇసిరాను, మొత్తం క్లాప్స్ అనమాట. ఇప్పుడు అందరూ వచ్చి ఇప్పుడు మీరు రాఘవేంద్రరావు గారు సినిమా చేశారు నేను నమ్ముతాను. వెరీ గ్రేట్ డైరెక్టర్. ఆయనతో కలిసి మొట్టమొదటి సినిమా చేయటం సామాన్యమైన విషయం కాదు, మంచి భవిష్యత్తు కదా, ఒక పునాది. అంతే సార్. ఇప్పుడు బన్నీ నీకోసం కొన్ని క్వశ్చన్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, ఆడియన్స్ తెలుసుకోవాలనుకునే క్వశ్చన్స్. చాలా ఫాస్ట్గా దీనికోసం వెతుక్కోకుండా, దానికోసం ఆన్సర్ కోసం ఆలోచించకుండా స్పాంటేనియస్గా చెప్పాలన్నమాట. అమ్మాయిలో నీకు నచ్చింది ఏమిటి? కళ్ళు. నీకు బాగా ఇష్టమైంది ఏమిటి, మ్యూజిక్ ఆర్ డ్యాన్స్? మ్యూజిక్. ఎంజాయ్ చేయడానికి నువ్వు ఎంచుకునే ప్లేసు డిస్కో ఆర్ ఢాబా? డిస్కో. ఫేవరెట్ ప్లేస్ హైదరాబాద్ ఆర్ చెన్నై? హైదరాబాద్. బన్నీ లవర్ బాయ్ ఆర్ యాక్షన్ హీరో? లవర్ బాయ్. ఓకే. ఫస్ట్ రెమ్యూనరేషన్తో ఏం కొన్నావు? ఫస్ట్ రెమ్యూనరేషన్ తీసుకెళ్ళి మా మదర్కి ఇచ్చాను సార్. ఇష్టమైనటువంటి సినిమా ఇది? బాగా ఇంద్ర ఈజ్ యువర్ మోస్ట్ లైక్. సినిమా మీదే నాకు లైకింగ్ తీసుకొచ్చింది ఒక ఎక్స్టెంట్ వరకు ఇంద్ర. ఇష్టమైన కొటేషన్ ఏంటి? యు నెవర్ నో. బన్నీలో యువర్ ఫేవరెట్ డైలాగ్? నేను మా నాన్నంత మంచివాడు మాత్రం కాను. ఈ వారం మా ఎపిసోడ్స్లో పార్టిసిపేట్ చేసి కన్నడే నిజమైతే ఈ భాగంలోకి వచ్చి అతిథిగా మనతో పాటు ఈ క్షణాలు గడిపినందుకు, 3 పిక్చర్లు మాత్రమే నటించి 3 పెద్ద పెద్ద హిట్స్ చేసుకుని హ్యాట్రిక్ సాధించినటువంటి మన హీరో అల్లు అర్జున్. కలలే నిజమైతే ఈ భాగాన్ని ఇక్కడ ఆపుకుందాం. తర్వాత వచ్చే భాగంలో మరొక ప్రముఖులతో మనం కలుసుకుందాం.